ఇప్పుడు మీరు 5-6 నెలల నుంచి చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చి అంతా చేశారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చి రష్యా పక్కన ఉన్న అర్మేనియా దేశంకి వెళ్తున్నారు. దేనికోసం వెళ్తున్నారు? మీరు అక్కడ ఆధ్యాత్మికంగా ఏదన్నా సత్సంగం ఏర్పాటు చేయడానిక, లేదంటే ఏ ఉద్దేశంతో? ఇలాగ భారతదేశం నుంచి వేరే కంట్రీ పాశ్చాత్య దేశం వరకు మీరు ఎందుకు ఇంత దూరం వెళ్ళడం జరుగుతుంది? ఏ ఉద్దేశంతో? అనేక సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ, ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో నేను దర్శించిన తర్వాత నాకు కొంతమంది పరిచయం అయ్యి, గురుగారు మీరు అర్మేనియా దేశం రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు సత్సంగం చెప్పాలి, మీకున్నటువంటి జ్ఞానాన్ని పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇక్కడ ప్రజలకు మీరు అందించాలనే రిక్వెస్ట్ చేయడం వల్ల నేను అర్మేనియా దేశం వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కూడా మనం ఏంటంటే సత్సంగం అనేది ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరి మనిషికి కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులకి కానీ విదేశీయులకి కానీ మన యొక్క హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉన్నటువంటి పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ వారికి అందించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఏంటంటే అర్మేనియా దేశంలో అనేక ఉద్యోగ అవకాశాలు మనకి భారతీయులకి కానీ ఎవరికైనా కానీ అక్కడ అనేక ఉద్యోగ అవకాశాలు అనేది ఇప్పుడు రావడం అనేది జరిగింది. కారణం ఏంటంటే అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దేశం, డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ అర్మేనియా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రష్యా కానీ, రష్యాలో కూడా మనకి ఇప్పుడు అవకాశాలు అనేవి వస్తున్నాయని చెప్పేసి అక్కడ కొంతమంది శ్రేయోభిలాషులు చెప్పడం వల్ల ఎవరన్నా ఆసక్తి గారు వారు ఉద్యోగం చేసుకుంటాము అని అంటే నేను వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించి అక్కడ వారు ఉద్యోగం చేసుకునే విధంగా నేను వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది మన పావన దత్తాత్రేయ సత్సంగం తరఫున. ఎందువలంటే ప్రతి ఒక్కరు కూడా కాస్త వారు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి మనం సహాయపడిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే గురుగారు, మీరు అనుకున్న ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు అందరికి తెలియజేసేది ఏంటంటే, పావన దత్తాత్రేయ సత్సంగం వ్యవస్థాపకులు శ్రీ శేష్ పవన్ గురూజీ గారు ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఎన్నో భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు ప్రముఖులని దర్శించి పుణ్యక్షేత్రాలు అన్నింటిలో మళ్ళా అక్కడ ప్రముఖంగా ఉండే హిమాలయాల్లో ఉన్న సాధువులు కానీ, మహర్షులు కానీ, యోగులు కానీ అందరినీ సందర్శించి వాళ్ళతో మమేకమయ్యి వారితో కూడా సత్సంగం చేసుకుని మీరు ఆధ్యాత్మిక భావనకి పర్ఫెక్ట్గా మీరు దేవుడు ఎంచుకున్నారని ఒక ధర్మ మార్గదర్శిలో మీరు ముందుకు వెళ్తున్నారు. అలానే అక్కడ కూడా మా భారతదేశం నుంచి మీరు అక్కడ కూడా అర్మేనియా దేశంలో కూడా మీరు పావన దత్తాత్రేయ సత్సంగం ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పని అంటున్నారు. వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుర్గా కిషోర్. నమస్కారం గురుగారు. ఈ రోజున ఈ వీడియో ద్వారా పావన దత్తాత్రేయ సత్సంగం వ్యవస్థాపకులు శ్రీ శేష్ పవన్ గురువు గారిని వారు ఇండియా మొత్తం అనేక ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాల్లో దాదాపు భారతదేశంలో 70-80% పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఈ రోజున ఆధ్యాత్మిక భావంతో తన జీవితాన్ని సాక్రిఫై చేసి అందరిగా మామూలుగా ఏంటంటే మానవ జన్మ ఎత్తంగా అందరం ఫస్ట్ బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత కౌమార దశ, తర్వాత వృద్ధాప్యం, ఇలాగ 4 దశల్లో మానవ జీవితం అంచెలంచెలుగా వెళ్తూ ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం. అందరూ పుడతారు, పెరుగుతారు, కాలగమనం ప్రకారం కాలం కలిసిపోతారు. కానీ అందరికీ భిన్నంగా ఇప్పుడున్న కలియుగంలో ఆధ్యాత్మిక భావన అనేది చాలా తక్కువ మందిగా ఉంది, ఆ యొక్క విశిష్ట అనేది. ఆ విధంగా కూడా ఈ రోజున మన విజయవాడలో ఇలాగ గొల్లపూడి పంచాయతీలో పావన దత్తాత్రేయ సత్సంగం ఏర్పాటు చేసి ఎంతోమందికి నాలాంటిగా, అంటే మనం అన్ని రకాల సర్వీసులు చేయడం వేరు, ఆధ్యాత్మికంగా మనకి ఈ రోజున చెప్పే గురువులు అనేది కనుమరుగైపోతున్నారు. ఎంతసేపు ఏదన్నా గుళ్ళకి వెళ్తామో, లేదంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తామో, లేదో 5 నిమిషాలు ప్రవచనాలని వచ్చేయడం జరుగుతుంది తప్ప ఈ రోజున లైవ్లో కష్టపడి దగ్గరుండి చూసి వారి యొక్క అనుభవంతో ఈరోజు శేష్ పవన్ గారు ముందుకు వచ్చారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ధన్యవాదాలు గురువు గారు. మీరు ఈ విధంగా మీ లైఫ్ని సాక్రిఫై చేసి అందరూ మెకానిక్లకు ఉద్యోగం, మ్యారేజ్ చేసుకోవడం, పిల్లలు, సంసార బాధ్యతలు, పుట్టామా పెరిగామా అన్నవి కాకుండా మీరు యొక్క ఈ ఆధ్యాత్మిక భావంలోకి రావడానికి ఒక కారణం. అలానే మీ ఇంట్లో దీనికి ఏమన్నా మీకున్న అడ్డంకులు కానీ, అవరోధాలు కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ,
మీ తల్లిదండ్రుల యొక్క ఇది కానీ మీ యొక్క అనుభవం మాకు తెలియజేయాల్సిన కోరుతున్నాం. ప్రేక్షకులకి స్వాగతం. అయితే నేను చిన్నప్పటి నుండి కూడా ఆధ్యాత్మికత వైపు నేను ఆకర్షితుడయ్యాను. దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు కూడా నేను మా ఇంటి దగ్గర భగవద్గీత చెప్తుంటే వెళ్ళి అక్కడ వింటూ ఉండేవాడిని. తర్వాత నేను సాయిబాబా పట్ల బాగా ఆకర్షితుడయ్యాను. సాయిబాబా షిరిడి వెళ్ళటం, సచ్చరిత్ర చదవటం, సాయిబాబా సచ్చరిత్ర నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆయన యొక్క సాయిబాబా యొక్క లీలలు. అదేవిధంగా ఆ తర్వాత కూడా నేను సాయిబాబా భక్తుని అయిన తర్వాత కూడా నాకు సాయిబాబా ఎంతో దగ్గర ప్రీతిపాత్రమై నాకు ఎన్నో లీలలు అనేది సాయిబాబా ప్రత్యక్షంగా చేయటం వల్ల నేను సాయిబాబాకి ఎంతో ఆకర్షితుడు అవటం వల్ల తర్వాత సాయిబాబా 2008లో నేను అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది జరిగిందనమాట. 2008లో అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత నేను పెద్దపాదం చేసి శబరిమల వెళ్ళి పెద్దపాదం చేసి దర్శించుకున్న తర్వాత నాకు మరింత ఆధ్యాత్మికత వైపు నేను ఎక్కువ ఆకర్షితుడయ్యాను. భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలి, ఈ యొక్క భౌతిక ప్రపంచం గురించి పూర్తి వివరాలు నాకు ఈ సృష్టి రహస్యాల గురించి ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఆకర్షితుడినై అప్పటి నుండి కూడా నేను అనేక పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, మహానుభావుల్ని వారితోటి సాంగత్యం కానీ సత్సాంగత్యం అనేది కూడా వాళ్ళతో చేసి సాధువులతోటి గురువులతోటి నేను సత్సాంగత్యం చేసి హిమాలయాస్కి కూడా వెళ్ళి అక్కడ కూడా సాధువుల్ని కలవటం ద్వారా నాకు ఎంతో ఆకర్షితున్నాయి భగవంతుని పట్ల. కేవలం భగవంతుని పట్ల ఆకర్షితం అవటమే కాకుండా మానవాళికి కూడా కొంత చేయాలి, సేవ చేయాలి. ప్రతి ఒక్క మానవులకి కూడా నాకు తోచినటువంటి సహాయం, అన్నదానం కానీ, అదేవిధంగా గోసేవ కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేను ముందుకు సాగటం అనేది జరిగింది. ఈ పావన దత్తాత్రేయ సత్సంగం తరఫున ఎంతోమందికి నేను సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఓకే గారు, ఇప్పుడు మీరు సంవత్సరం 8 నెలలు దాదాపు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉంటూ అక్కడున్న స్వామీజీని అందరినీ కలవటం, అలానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే హిమాలయ మేము కూడా చూస్తున్నాం. గత 5 సంవత్సరాలు మీరు పరిచయం మాకు. ఎప్పుడు వెళ్ళినా సరే 3-4 నెలలు అటు అరుణాచలంలో కానీ, అటు మధురైలో ద్వారకాలో కానీ, బృందావనంలో కానీ, ఇప్పుడు రీసెంట్గా అటు నేపాల్, అటు కాఠ్మండు వెళ్ళారు. ఇలా గండకి నదిని దర్శించుకోవడం కానీ, మహంకాళ అమ్మవారి, అయోధ్య శ్రీరాముని, ఇలాగ ప్రతి చోట ఇప్పుడున్న పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నవాళ్ళు కానీ, లేదంటే అసలు ఏమీ అవగాహన లేకుండా ఉన్నా సరే కనీసం గుళ్ళో అర్చకత్వం పౌరత్వం చేసే వాళ్ళకు కూడా ఒక సగం వరకే ఒక మోటివేషన్గా ఉండటం జరుగుతుంది. కానీ మీరు ఈ విధంగా అనేది మీ లైఫ్ మొత్తం 100కి 101% దేనికి మీ అన్వేషణ, మీ యొక్క ఆధ్యాత్మిక భావన ప్రజలకు అందించడంతో పాటు మీరు యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు అలానే మీరు ఇప్పుడు ఈ సృష్టి రహస్యం ఏంటి అనేది దాని గురించా, లేదంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మేము ఉన్నాం సమాజ సేవ చేస్తాం, కొంతమంది ఎడ్యుకేషన్కి మోటివేట్, కొంతమంది రకరకాల అన్నీ ఉంటాయి. కానీ ఇది 2 డిఫరెంట్. అంటే ఏంటి, మన జీవితాన్నే లైఫ్ని మనం సాక్రిఫైస్ చేయటం అంటే మనం భౌతిక ప్రపంచానికి మీరు అన్నట్టు దూరంగా ఉంటూ బాహ్య ప్రపంచం మనం ఈ ఆధ్యాత్మిక చింతనలో ఇంత ఇదిగా ఎవరు కోటిగా ఒకరు ఉంటారు ఇలాంటి అదృష్టం ఉన్నవాళ్ళు. మనం వీళ్ళతో కూడా మన పరిచయం, మనం సత్సంగంలో కానీ మన వీళ్ళతో మాట్లాడటం కూడా ఒక ఇది. ఇన్ని పుణ్యక్షేత్రాలు ఇవన్నీ చేసి మీరు ఒక నాలెడ్జ్ని, ఒక జ్ఞానాన్ని పెంపొందించుకొని మీరు ఇంకా ఏ స్టెప్ అసలు దీనికి గురించి కాదు, అసలు మూలం ఏంటి, మీరు దీన్ని ఏర్పరచుకొని ఈ బేస్ నుంచి మీరు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి, అలానే ఆధ్యాత్మిక పరంగా ఇప్పుడు మనందరికీ ఇప్పుడు మాకు తెలియని వాళ్ళకి ఇప్పుడు మోటివేషన్గా ఇప్పుడు మహాభారతం, భాగవతం, రామాయణం ఇలాంటివి చెప్పడంతో పాటు సత్సంగంతో పాటు మీరు వ్యక్తిగతంగా ఇంకేదన్నా చేయాలనుకుంటున్నారా? అదే ఇప్పుడు విషయం ఏంటంటే మీరు అడిగేదానికి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఏం మోటివేషన్ ఏంటి, ఏ విధంగా మీరు ఇటువైపు వెళ్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది ఆధ్యాత్మికతలో ఉంటారు, అటు గుళ్ళో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే నిత్య జీవితంలో కూడా ఎంతోమంది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. కానీ మీ జీవితాన్ని సైతం మీరు అంకితం చేసుకునేంత మోటివేషన్ మీకు ఎలా కలిగింది అనేది మీరు అడుగుతున్నారు. దానికి కారణం ఒకటేనండి, కేవలం ఇది భగవత్ సంకల్పము. నన్ను కేవలం భగవంతుడే ప్రేరేపిస్తున్నాడు. ముఖ్యంగా నాకేంటంటే ఆ అమ్మవారు, ఆ జగదంబిక, ఆ మాత నన్ను కరుణించింది. ఆ మాత నన్ను కరుణించి నన్ను ఆదరించి, నాయనా నేను ఒక పిల్లవాడిగా నేను చూస్తున్నాను నువ్వు అని చెప్పేసి నన్ను ఎంతో ఆ అమ్మ నాకు కరుణ కటాక్ష వీక్షణాలు, జగన్మాత
నాపై చూపి నన్ను ఎంతో ఆదరించింది. దాంతో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అనేది కూడా నాకు కంప్లీట్గా నాకు భగవంతుడి నుంచి ఆజ్ఞ లభిస్తుంది. కేవలం నా ఇచ్చే ఏమీ లేదు. ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, ఈరోజు అయోధ్య వెళ్ళాలి, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నాకు కేవలం భగవంతుడి నుంచి వచ్చినటువంటి సంకేతాల ఆధారంగానే నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ఎందువల్లంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే తనకు తానే పనిచేస్తానని అనుకుంటున్నాడు. కానీ కేవలం ఇక్కడ మనందరం కూడా భగవంతుని చేతిలో కీలుబొమ్మలం. మనం భగవంతుని చేతిలో కీలుబొమ్మలం. అయితే నేను అది తెలుసుకొని నేను భగవంతుని యొక్క చేతిలో కీలుబొమ్మని కాబట్టి నేను ప్రతిరోజు కూడా భగవంతుని ఏం ప్రార్థిస్తున్నానంటే, స్వామి నేను నీ దాసుడను, నువ్వు నాకు ఏ పని అప్పచెప్తే నేను ఆ పని అప్పచెప్పి నేను చేస్తాను అనే విధంగా నేను నా జీవితాన్ని కూడా నేను భగవంతునికి అంకితం చేసుకోవడం జరిగింది. సో నా జీవితాన్ని నేను భగవంతుని అంకితం చేసుకోవడం వల్ల ఆయన ఒక యజమానిగా, ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నాకు మార్గనిర్దేశం చేయటం వల్ల నేను ఏ పనైనా చేయగలుగుతున్నాను. సో ఈ ఏ పనైనా చేయగలుగుతున్నటువంటి సమయంలోనే మానవులకు కూడా అదేవిధంగా నాకు ఎప్పుడైనా సరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వచ్చినటువంటి భక్తులకు వారికి సహాయ సహకారాలు అందించాలి, వారు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి పుణ్యక్షేత్రాలకు వచ్చేటువంటి భక్తులకు సహాయ సహకారాలు అందించడం కానీ, అదేవిధంగా అక్కడ అన్నదానం కార్యక్రమం చేయటం కానీ, గోసేవ చేయటం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు నేను కేవలం భగవత్ సంకల్పంగా నేను చేస్తున్నాను. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఎందువల్లంటే మనిషి తను అనుకుంటే ఏది సాధించలేడు. కేవలం భగవత్ ప్రేరేపితంగానే మనిషి ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఇది కేవలం భగవత్ సంకల్పం. భగవత్ సంకల్పంతోనే ఇదంతా సాధ్యం అంటున్నారు, మీ ప్రమేయం అది లేకుండా. మీరు ఇప్పుడు సాయిబాబా సచ్చరితం ఇవన్నీ చూసి మీరు ప్రయాణం పొంది అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఐడెంటిటీ ఇప్పుడు వీడియో ప్రాక్టికల్ కానీ మనం చెప్పేది ఏంటంటే, నాకు కూడా ఉన్న ఒక క్వశ్చన్ పాయింట్ ఏంటంటే, అందరూ ఒక తాటి మీద నడుస్తున్నారు. మనం ఇప్పుడు భగవత్ సంకల్పంలో ఏదైనా లేదు మనం చేయలేము అంటున్నాం. ఇప్పుడు ఇదేంటంటే మీరు కాషాయం కట్టని సన్యాసి అని అనుకోవచ్చా లేదా? ఎందుకంటే అందరూ ఏంటంటే ఇప్పుడు పౌరిత్యం చేసే వాళ్ళు ఉంటారు, ఒక్క మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పౌరిత్యం చేసిన పెద్ద పెద్ద పండితులు కానీ, వేద పండితులు, మనం ప్రవచనం చెప్పే చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, అలానే ఇంకా పెద్ద పెద్ద తత్వవేత్తలు కూడా వాళ్ళు జీవనతో అందరితో మమేకమవుతూ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అలా పెంపొందిస్తూ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాం, మామూలుగా అందరిలాగానే పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, ఇలాగా చేస్తున్నారు. మీరు దీనికి భిన్నంగా ఎందుకు మరి ఈ విధంగా మీరు ఈ ప్లాట్ఫామ్ మీదకి సపరేట్గా వచ్చారు? మీకు మీరు వచ్చిన దానికి మీరు 100% మీరైతే మీరు చెప్పిన ఆన్సర్ ప్రకారం 100% మీరు భగవంతు సంకల్పం లేనిదే శివుడాజ్ఞ చేయమైనా పుట్టదని మీరు 100% ఆర్ట్ఫుల్గా, ఆనెస్ట్గా మీరు చెప్పిన పని ఇలాగ మీ జీవితం సాక్రిఫైస్ చేసుకుని చేస్తున్నారు. మరి దీనికి మీరు ఏమన్నా ఎదుర్కొనే సమస్యను ఎదుర్కొన్నారా? మీ ఫ్యామిలీ నుంచి మీకు ఏమన్నా ఇదేంటంటారు అభ్యంతరాలు ఏమన్నా, మీకు ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఇచ్చారా? లేదంటే మీరు ఓన్గా ఇదేమన్నా ఇదారా? లేదంటే ఫ్యామిలీ సపోర్ట్తో మీరు ఏమన్నా ఇదేమన్నా ఈ ఆధ్యాత్మిక చింతనలోకి ప్రవేశించారా? ఇప్పుడు అనేక సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మిక సేవ చేస్తూ, అంటే దాదాపుగా నేను 8 years నుంచి యూట్యూబ్లోనే నేను ఉండటం జరిగింది. అంటే నా ప్రతి ఒక్క కార్యక్రమం నేను యూట్యూబ్ ద్వారా రికార్డ్ చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా నేను ఇంతకుముందు కూడా నేను ఒక 4 సంవత్సరాల క్రితం నేను వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అసలు నేను ఇటువంటి సాధారణ వ్యక్తి, మీరు అన్నట్టుగా ఒక మఠాధిపతి కాదు, ఒక గుళ్ళో పూజారి కాదు, ఒక సన్యాసి కాదు, ఎటువంటివి తీసుకోకుండానే నేను ఒక సాధారణ వ్యక్తిని అయి ఉండి, సాధారణ మానవుడిని అయి ఉండి కూడా నేను ఎటువంటి తీసుకొని కాకుండా ఇటువంటి జ్ఞానం నాకు ఎట్లా అబ్బింది అనేది కూడా నాకు కూడా ఒక విధంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఎందువల్లంటే ఇది కేవలం నేను చేస్తున్నటువంటి పని కాదు. నేను ఇంతకుముందు కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోస్ కూడా నేను కావాలని చేస్తున్నటువంటిది కాదు. నా నోటి నుంచి వచ్చే మాట కూడా నేను మాట్లాడింది కాదు. ఎందుకంటే నేను చూసుకుంటున్నప్పుడు నా వీడియోలు నేనే చూసుకుంటాను అనమాట. ఏంటి నేనేం మాట్లాడానని. సో నేనేం మాట్లాడానని నా వీడియోలు నేనే చూసుకుంటున్నప్పుడు అప్పుడు నా మాట్లాడింది నేను నేర్చుకుంటూ ఉంటా. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మీకు ఒకటే చిన్న ఉదాహరణ అండి. మొన్న నేపాల్ వెళ్ళటం కూడా కేవలం భగవత్ సంకల్పంగా వెళ్ళటం జరిగింది. ఫస్ట్ నేను అయోధ్య వెళ్ళాను. అయోధ్యలో నన్ను అక్కడ కమల్ నయన స్వామీజీ అని చెప్పి వారు నన్ను ఆదరించారు. వారి పాదసేవ చేసుకున్న తర్వాత వారు నన్ను ఆదరించిన తర్వాత అటు నేపాల్ వెళ్ళటం జరిగింది. నేపాల్లో కూడా నాకు అద్భుతమైనటువంటి కొంతమంది సాధువులు నన్ను
వారు నాకు దర్శనం ఇచ్చి వారు రుద్రాక్షమాల కూడా ఇవ్వటం జరిగింది. నేను ఆ విషయం కూడా నేను యూట్యూబ్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా శాలిగ్రామాలు దొరికినాయి నాకు. ఆ శాలిగ్రామాలు ఎటువంటి శాలిగ్రామాలు అంటే అవి నీళ్లు తాగుతున్నాయి, ప్రసాదం తింటున్నాయి. అటువంటి శాలిగ్రామాలు నాకు దొరకటం ఇవన్నీ ఒక కల్పితం, ఒక సినిమాలో జరిగినట్టు లేకపోతే ఒక కళలో జరిగినట్టు మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. నా జీవితంలో ప్రతిదీ కూడా నా ప్రమేయం లేకుండా జరుగుతుంది. ఎందుకనంటే ఒక మానవుడు తలుచుకుంటే ఎటువంటి ఉద్యోగం చేయకుండా, ఎటువంటి ఆదాయం లేకుండా ఇట్లా తీర్థయాత్రలు చేసుకుంటూ పోనీ అదేమన్నా నేనేమన్నా ఒక మఠానికి సంబంధించిన వాడినా, ఒక దీనికి సంబంధించిన వాడినా అంటే అది కూడా కాదు. కానీ నేను వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు కూడా నన్ను ఒక స్వామీజీగా వాళ్ళు ఆదరించారు. స్వామీజీ అన్నారు. చాలామంది వాళ్ళు నన్ను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా నాకు ప్రత్యక్షంగా సాధువులు కూడా దర్శనం ఇచ్చి వారు కూడా నన్ను ప్రశంసించారు. చాలామంది సాధువులు మీలో మంచి ఆధ్యాత్మికత ఉందని చెప్పి వారు నన్ను ఆదరించారు. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు అటు తల్లిదండ్రులు కూడా, మా తల్లిదండ్రులు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళ అంటే ఇదంతా కేవలం ఒక భగవత్ సంకల్పంగా జరుగుతుంది. ప్రతి మనిషి కూడా ఏమనుకుంటా అంటే తను చేస్తున్నాడు అనుకుంటాడే కానీ ఆ భగవంతుని ఆజ్ఞ ఉంటే ఎవరు ఏమీ అడ్డు చెప్పరు. వెళ్ళిన చోట అల్లా కూడా నాకు ఆదరణే లభించింది. ఓకే ఓకే, నేను కూడా చదివాను ఇలానే. ఏదైనా మీరు చెప్పింది ఇప్పుడు 100% వాస్తవం. ఎందుకంటే ఏదైనా మనం చేస్తున్నాంటే పని అది మనం చేస్తున్నాను కాదు, భగవంతుడు మనం చేస్తున్నాడే తలంపుతో ఆ పని చేయడం అనేది నేను కూడా వాక్యం అనేది చదవడం జరిగింది. అలానే ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనం ధర్మాన్ని కాపాడితే అనేది మన యూనివర్సల్ భారతదేశం మన సనాతన ధర్మం ప్రకారం అది ఒక చెప్పుకోదగింది. అలానే మీరు వెళ్ళిన చోట వల్ల మీకే తెలియనటువంటి ఒక భావోద్వేగాన్ని కానీ మీకే తెలియనట్టు ఒక మిరాకిల్ గా ఇప్పుడు మీరు 5-6 నెలల నుంచి చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చి అంతా చేశారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చి రష్యా పక్కన ఉన్న అర్మేనియా దేశానికి వెళ్తున్నారు. దేనికోసం వెళ్తున్నారు? మీరు అక్కడ ఆధ్యాత్మికంగా ఏదన్నా సత్సంగం ఏర్పాటు చేయడానిక, లేదంటే ఏ ఉద్దేశంతో ఇలాగ భారతదేశం నుంచి వేరే కంట్రీ పాశ్చాత్య దేశం వరకు మీరు ఎందుకు ఇంత దూరం వెళ్ళడం జరుగుతుంది? ఏ ఉద్దేశంతో? అనేక సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ, ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో నేను దర్శించిన తర్వాత నాకు కొంతమంది పరిచయం అయ్యి, గురుగారు మీరు అర్మేనియా దేశం రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు సత్సంగం చెప్పాలి, మీకున్నటువంటి జ్ఞానాన్ని పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇక్కడ ప్రజలకు మీరు అందించాలనే రిక్వెస్ట్ చేయడం వల్ల నేను అర్మేనియా దేశం వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కూడా మనం ఏంటంటే సత్సంగం అనేది ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరి మనిషికి కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులకి కానీ విదేశీయులకి కానీ మన యొక్క హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉన్నటువంటి పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ వారికి అందించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఏంటంటే అర్మేనియా దేశంలో అనేక ఉద్యోగ అవకాశాలు మనకి భారతీయులకి కానీ ఎవరికైనా కానీ అక్కడ అనేక ఉద్యోగ అవకాశాలు అనేది ఇప్పుడు రావడం అనేది జరిగింది. కారణం ఏంటంటే అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దేశం, డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ అర్మేనియా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రష్యా కానీ, రష్యాలో కూడా మనకి ఇప్పుడు అవకాశాలు అనేవి వస్తున్నాయని చెప్పేసి అక్కడ కొంతమంది శ్రేయోభిలాషులు చెప్పడం వల్ల ఎవరన్నా ఆసక్తి గారు వారు ఉద్యోగం చేసుకుంటాము అని అంటే నేను వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించి అక్కడ వారు ఉద్యోగం చేసుకునే విధంగా నేను వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది మన పావన దత్తాత్రేయ సత్సంగం తరఫున. ఎందువలంటే ప్రతి ఒక్కరికి కూడా కాస్త వారు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి మనం సహాయపడిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే గురుగారు, మీరు అనుకున్న ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు అందరికి తెలియజేసేది ఏంటంటే పావన దత్తాత్రేయ సత్సంగం వ్యవస్థాపకులు శ్రీ శేష్ పవన్ గురూజీ గారు ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఎన్నో భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు ప్రముఖులని దర్శించి పుణ్యక్షేత్రాలు అన్నింటిలో మళ్ళా అక్కడ ప్రముఖంగా ఉండే హిమాలయాల్లో ఉన్న సాధువులు కానీ, మహర్షులు కానీ, యోగులు కానీ అందరినీ సందర్శించి వాళ్ళతో మమేకమయ్యి వారితో కూడా సత్సంగం చేసుకుని మీరు ఆధ్యాత్మిక భావనకి పర్ఫెక్ట్గా మీరు దేవుడు ఎంచుకున్నారని ఒక ధర్మ మార్గదర్శిలో మీరు ముందుకు వెళ్తున్నారు. అలానే అక్కడ కూడా మా భారతదేశం నుంచి మీరు అక్కడ కూడా అర్మేనియా దేశంలో కూడా మీరు పావన దత్తాత్రేయ సత్సంగం ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పని అంటున్నారు. వెంకటరామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుర్గా కిషోర్